గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పదండి లోపల పెట్టుకో. మంగరాజు గారు మనోరాలు కావాల్సి వచ్చిందిరా నీకు. లంకకి వెళ్ళొద్దురా అని చెలక్కి చెప్పినట్టు చెప్పి నువ్వు నీ బాబుకి ఎంత పట్టుదల ఉందో అందుకే పట్టుదల నీకు. హైదరాబాద్కి వెళ్ళి ఉద్యోగం చేస్తారని అబద్ధం చెప్పి లంకకి వెళ్తావా? లంకకి వెళ్తా ప్రేమలో పడతావా? అది సాలక బాబాయ్ నాకు ఇది పెళ్లి చేయమని అడుగుతావా? ఇచ్చి పెళ్లి చేయాలన్నా లేదు చేస్తాను పెళ్లి. రే చచ్చి బతికావు అయినా బుద్ధి రాలేదురా నీకు. చంపేస్తాయనుకుంటున్నావు. వాడికి మనం తప్ప ఎవరున్నారండి? మనం కూడా వాడిని కొడితే వాడు ఎక్కడికి వెళ్తాడు? వయసులో ఏదో తప్పు చేశాడు. మన పిల్లాడు తప్పు చేస్తే సరిదిద్దుకుని దగ్గర తీసుకోమా? వాడు అంతేనండి. ఏమండి, ఆ మంగరాజు గారితో మాట్లాడి వాళ్ళిద్దరు పెళ్లి జరిగేలా మీరే చూడండి. నా మనవరాలు నీ కొడుకు కావాలా? అసలు నేనెవరో తెలుసా? రుద్రరాజు మంగరాజుని. ఈ లంకంతా నాది. 3000 ఎకరాల జమీందారిని. బోడి 100 ఎకరాల ఆసామివి. ఎంత ధైర్యమరా నీకు? నా ఇంటికే సంబంధం మాట్లాడటానికి వచ్చావు? ఏ కొల్లలాగుంది? బాగుంది, చాలా బాగుంది. చూడు రుద్రరాజు మంగరాజు, నువ్వు చాలా గొప్పోడివి. కానీ నీ మనవరాలు కాదే. అది రామ్మోహన్ అనే ఒక ఊరు పేరు లేని కులం తక్కువని ప్రేమించి ఆడితో చెట్టా పట్టాలు వేసుకుని చెట్లంట పొట్లంట చాలగట్లంట తిరిగింది. ఒక రోజున మీ ఊరి శివాలయం వెనకాల వాళ్ళిద్దరూ మంచి శృంగార రసపొట్టులో ఉండగా నువ్వు చూసావు. వాళ్ళ అసభ్య ప్రవర్తనకి నీకు ఒళ్ళు మండి దాన్ని జుట్టట్టుకుని బర్ర ఈడ్చుకొచ్చి స్తంభానికి కట్టేసి కొరడాతో చెత్త కొట్టావు. ఆ రాముగాడిని నీ కొడుకులు చావగొట్టి గోదాట్లో పారేశారు. ఇదంతా నీకెలా తెలిసింది? నాకేంటి, ఈ లంకంతా తెలుసు. ఆటే మాట్లాడితే ప్రపంచానికంతా తెలుసు. ఎంత జరిగాక నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వడు ముందుకు రాడు. బావాయ్, రాకపోయినా పర్వాలేదు. అసలు నా మనవరాలకి పెళ్లి చేయను. పెళ్లి చెయ్యనంత మాత్రాన వచ్చిన మచ్చ పోదే. ఏదో దూరపు చుట్టానివి కదా అని జాలిపడి ఎంత చెడిపోయిందని తెలిసినా నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి నా కొడుకు సిద్ధంగా ఉన్నాడు. అవునన్నావా సంతోషం, కాదంటావా ఇంకా సంతోషం. వస్తా. అసలు విషయం చెప్పడమే మర్చిపోయా. ఆ రాముగాడు బతికే ఉన్నాడు. ఆగు సత్యరాజు, ఆగు. భలే మెలికి పెట్టావయ్యా సత్యరాజు. ఇస్తాలే, నీ కొడుక్కి నా మనవరాలను ఇస్తాలే. కానీ వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి. అలాగే. ఏం తేడా రాకూడదు. నా అంతస్తుకు తగ్గట్టుండాలి. ఈ లెవెల్కి ఏమాత్రం తగ్గను. అయ్యా, మీ నలుగురు కలిసి వాడిని చంపి గోదాట్లో పడేసిన వాడు బతికి బట్ట కట్టాడంటే వాడు దేవాంతకుడనా లేకపోతే మీరు చేతగానులనా? ఎందుకురా నలుగురు ఉన్నారు ఎద్దుల్లాగా? రాయ్, వాణ్ణి కొట్టమంటే మీ వల్లకాల, వాణ్ణి చంపమంటే మీ చేతకాల. మీ బతుకులు చెడా. రేయ్, మొత్తం వెతకండి. వాణ్ణి బతకూడదు, శత్రుశేషం మిగలకూడదు. ఈసారి వాడు నాకు కనపడాలి. నేనే వాడిని కాల్చి పారేస్తా. మీకు బుద్ధుందా? వెనకటికి ఎవడో కొడుకు సంబంధం మాట్లాడడానికి వెళ్ళి కొడుకు కాబోయే అత్తగారిని చేసుకొచ్చాడంట. వాడికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళి వీడి పెళ్లికి ముహూర్తం పెట్టించుకొస్తారా? మరి ఏం చేయమంటావు? రాజుగారి పెళ్లి ఎవరితో అనగానే నా గుండె జల్లు మంది. మరి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళారు కదా నాన్న? వెళ్ళేటప్పుడు ధైర్యంగానే వెళ్ళాను. నీకు మాట్లాడడానికి ధైర్యం లేకపోతే నేను మాట్లాడేదానిగా. నీ సొమ్మేం పోయిందే? నువ్వు మాట్లాడతావు. పోయేది నీ మంగళసూత్రమే కదా. మడత మీద మడత పెట్టి ఆయన ఒప్పించేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. మరి ఇప్పుడు ఈ పెళ్లి తప్పించడం ఎలాగండి? పెళ్లి తప్పించను, పెళ్లి కొడుకుని తప్పిస్తాను. అదేలా నాన్న? ఏముంది, అందరం కలిసే పెళ్లి కడతాం. ముహూర్తం సమయానికి నువ్వు తప్పుకుంటావు, ఆడు తాళి కడతాడు. అలా జరుగుతుందంటారా? జరిగి తీరుతుంది. ఇప్పుడు ముడి వేశాను కదా,
సమయం వచ్చినప్పుడు దాన్ని తిప్పేస్తా. స్నానానికి నీళ్లు పెట్టు. రేయ్, ఆయ్. పెళ్లి దగ్గర పడుతుందిరా, కానీరా. అడ్చడై ఆయ్. ఇక్కడై. ఆయ్. రే నువ్వు ఇటై. నిన్న సత్యరాజు కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారని బాధపడుతున్నావా? సరిగ్గా ముహూర్తం సమయానికి వాడిని పీటల మీద నుంచి లాగవతల పారేసి నీకు కావలసిన వాడితో నీ మెడలో తాళి కట్టిస్తాను. ఇది సత్యరాజు నేను కలిసి ఆడుతున్న నాటకం. అవును తల్లి, నేనున్నాను కదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. ఏది నవ్వాలి నవ్వాలి. సువి సువి సువ్వలమ్మా, మాఘమాసం వచ్చేనమ్మా, సంబరాలు తెచ్చేనమ్మా, గుండె గుడికి పెళ్లి మాట చెప్పి కోయిలమ్మా, ఆశలెన్నో రేపేనమ్మా, కొత్త కాంతి తెచ్చేనమ్మా, కంటి పాపకి చిరునవ్వుల వానలలో, మరుమల్లెల వాకిలిలో, మరి ఊయలలోగినమ్మా, ఊహలలో. సువి 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 సువ్వలమ్మా, మాఘమాసం వచ్చేనమ్మా, సంబరాలు తెచ్చేనమ్మా, గుండె గుడికి. ప్రేమ కలిపింది మనసిచ్చిన నెచ్చెలితో, తోడు దొరికింది ఎదనొచ్చిన నవ్వులతో, దూరములు దూరమయ్యే ఊహల పల్లకిలో, మాటలిక పాటలయ్యే తీయని పల్లవిలో, మనసంతా సంతోషం, మనసంతా ఆనందం. సువి 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 సువ్వలమ్మా, మాఘమాసం వచ్చేనమ్మా, సంబరాలు తెచ్చినమ్మా, గుండె గుడికి. నీల మురిసింది శుభలేఖలు అందుకొని, వాన కురిసింది ఇక చల్లగా ఉండమని, వేణువులు వేదమై నీ జత చేరమని, తారకలు తాళి తెచ్చే తోడుగా సాగమని, అందుకని అవునన్నా, వదలనుగా కాదన్నా. సువి 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 సువ్వలమ్మా, మాఘమాసం వచ్చేనమ్మా, సంబరాలు తెచ్చినమ్మా, గుండె గుడికి పెళ్లి మాట చెప్పి కోయిలమ్మా, ఆశలెన్నో రేపేనమ్మా, కొత్త కాంతి తెచ్చినమ్మా, కంటి పాపకి చిరునవ్వుల వానలలో, మరుమల్లెల వాకిలిలో, మరి ఊయలలోగినమ్మా, ఊహలలో. పెళ్లి కల వచ్చినమ్మా, కన్నె సీతకి, ముఖ సుఖ పెట్టరమ్మా, ముద్దు గుమ్మకి. ఒరే తమ్ముడు, ఏంట్రా ఇది? నిన్నటి దాకా నీరసంగా ఉంది, ఇవాళ ఓ గొంతులేసేస్తుంది. ఈ ఆడవాళ్ళు ఇంతేనన్నయ్య.
ముందు మొండికేస్తారు, మగవాళ్ళు ఒప్పుకోలేదనుకో మన దారికి వస్తారు. చిన్నపిల్ల కదా, ఇది అంతే. అన్నయ్య ఒకసారి ఇటు వస్తావా? ఇప్పుడెక్కడికి రా, మీరు వెళ్ళండి, మేము వస్తాం. తొందరగా వచ్చేయండి. వస్తారులే రండి. ఏమైందిరా లత? ఇట్రా. అన్నయ్య ఈ అమ్మాయి పేరు లత. తను వీరయ్య చౌదరి గారి అమ్మాయి. మేమిద్దరం ప్రేమించుకుంది. నాన్న మా పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోడు. నీ పెళ్ళి అయ్యాక నువ్వే ఆయన ఒప్పించి మా పెళ్లి జరిపించాలి. నువ్వేం భయపడకు, నేను మాట్లాడతాను, సరేనా? సరే అంటే కాదు, ఒట్టే. ఒట్టు. అయ్యా, మగ పెళ్లి వారయ్యుండి ఆడపెళ్లి వారిలాగా ఆ సారీలేవిటి, అన్ని పెట్లేవిటి, ఆ కానుకలేవిటండి అయ్యా? ఆడపెళ్లి వారా మగ పెళ్లి వారా అని కాదండి, ఆయ్. సంబంధం ఎవరితో చేసుకుంటున్నాం? రాజావారితో. మరి వారితో సరితూగాలి కదా. నమస్కారం అండి. మొత్తానికి సమయానికి వచ్చేశారు. స్వాగతం సుస్వాగతం. మంగరాజు గారు నన్నే స్వయంగా వెళ్ళి మిమ్మల్ని సగౌరవంగా కోటకు తీసుకురమ్మన్నారు. నమస్కారం బుద్ధరాజ్ గారు. చూ, నువ్వేంటయ్యా ఇంత పబ్లిక్ గా వచ్చేసావు? ఇంకేమైనా ఉందా? ఎవరి మీరు పెద్దవాళ్ళు కొంచెం చడుగా తీసుకురావద్దు. ఇతని కోసం ఎంత కాపురం ఉందని వాడు చూసారంటే నరికి పారేస్తాం. మరి కోటలోకి తీసుకెళ్లేదలా? కోట్లోకి తీసుకెళ్ళమా? ఇదిగో ఈ పెట్లో ఏమున్నాయి? చీరలు సార్లు ఉన్నాయండి. చీరలు సార్లు ఉన్నాయా? ఒక పెట్టి ఖాళీ చేయండి. అది పెట్టి తొందరగా ఒక పెట్టి ఖాళీ చేయండి. రేయ్, తాళాలు నీ దగ్గరే ఉన్నాయిగా. తీ. రండి. ఎట్లా ఉంది మేడం? ఎట్లా ఉంది? కోట మొత్తం కూడా ఎలక్ట్రిక్ బల్బులు పెట్టించేసాము. ఆటోమేటిక్ దీపాలు అన్నమాట. బ్రహ్మాండంగా ఉండిపోతుంది. ఏంట్రా మీరు ఎప్పుడు లేట్ అయినారు? నమస్కారం బాబు గారు. అన్నయ్య, పెళ్లి వాళ్ళు తీసుకొచ్చేసా. బాగారు నమస్కారం. నమస్కారం. మీరు లోపల పదండి అమ్మా, లోపల పదండి. బాగారు బాగున్నారా? ఏయ్, పెట్టండి, పెద్దగడ్డలో పెట్టండి రా. బాగారు, ప్రయాణం అది బాగా జరిగింది కదా? బ్రహ్మాండంగా జరిగింది. త్వరగా దించండి రా, పెట్లు పడిపోతాయి, జాగ్రత్త. సరేనయ్యా. రైలు హోటల్. నెమ్మది. నన్ను పట్టుకోండి. జాగ్రత్త, మెల్లగా తీసుకెళ్ళండి. పక్కలే. మెల్లగా 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 తెచ్చండి. మెల్లగా. అది వెళ్ళండి మీరుగా. ఇంత బరువు ఉందేటయ్యా? లోపల మనిషి ఉన్నాడులే. మనిషా? ఆ, భలే చెప్పావులే. భలే చెప్పానా? ఇదిగో ఈ పక్క గాలి కోసం బొక్క, ఈ పక్కేమో నక్షత్రం గుర్తేశాను. మరి దేని మీద వేసానా? లోపల మనిషి ఉన్నాడు కాబట్టి వేసాను. నేను నమ్మను. నువ్వు నమ్మవు, నాకు తెలుసు. తెలుగులోడు కదా. లోపల వజ్రాలు, వైఢూర్యాలు, మరకతాలు, మాణిక్యాలు, రత్నాలు, కెంపులు. కెంపులు ఆ పక్కన, బంగారపు ముద్దలు, బంగారపు ముద్దలు ఈ పక్కన, ఈ పక్కన ఇన్నున్నాయి కాబట్టే అంత బరువు ఉందయ్యా. ఒరేయ్, విలువైన వస్తువులు నట్టిట్లో ఉన్నాయి. కాపలా జాగ్రత్త బాబు, కాపలా ఈ జాగ్రత్త. రోజుల్లో నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. ఏమిటమ్మా కోడళ్ళు, మీరు ఎక్కడే చేస్తున్నారు? అవతల మగపిల్లి వాళ్ళకి ఉప్మాలోకి ఉప్పు తానేదా? పెద్ద ఆయన ఇల్లుకి మందిరేస్తున్నాడు. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, పెళ్ళంటే ఒక చోటే కూర్చుంటే అట్టగా? అరే అబ్బే, అతను వచ్చేసాడమ్మా. ఎక్కడున్నాడు? భద్రంగా ఉన్నాడు. అంతా నిద్రపోయిన తర్వాత అతన్ని ఇక్కడికి తీసుకొస్తాను. నీకేం కంగారు లేదమ్మా, నేను చూసుకుంటాను కదా. వస్తున్నా. అరే చిన్నోడా, శుభలేఖలు అందరికి పంపించావా? అందరికి పంపించేసాను. మరి భోజనాల సంగతి? మొన్న మినిస్టర్ గారి పెళ్లికి ఉండేరే, వాళ్ళకే పురమాయించాను. అతను బయటకు తీసుకురావాలి. తల చేయటం ఇప్పుడు కాదు, మరికెప్పుడు? వీళ్ళంతా ఉన్నారు కదా, తర్వాత ఇస్తానండి. ఒక గంట ఆగిరానా? గంట అయింది. పెట్లో ఎలా ఉన్నాడో ఏమిటో. నాన్న, అరవింద చాలా బాగుంటది కదా నాన్న? దానికేరా మహాలక్ష్మిలా ఉంటుంది. ఆ మహాలక్ష్మి మన ఇంటి కోళ్ళైతే బాగుంటది కదా నాన్న? అది ఎలా కుదురుతుందిరా? ఆ రాముగాడికి మాట ఇచ్చాం కదా. రేయ్, నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు పుట్టిందిరా? నువ్వు ఈ రోజున బ్రతుకున్నావంటే రాము వాళ్ళ నాన్నేరా కారణం.
అరవింద రామునే పెళ్లి చేసుకోవాలి. ఏంటే కన్న కొడుకు కంటే పెంచినోడు ఎక్కువైపోయాడా నీకు? శ్రీకృష్ణుడు అంటే పెంచిన యశోదకి ఎక్కువ ఇష్టం. అబ్బో, ఆడొక శ్రీకృష్ణుడు, నువ్వు ఒక యశోదాను. అసలు ఇంత ఇంటికి అల్లుడు అవ్వాలంటే మాటలా? ఒరే నాన్న, కొంచెం ఆలస్యంగానైనా ఇంత మంచి ఆలోచన నీకు వచ్చినందుకు చాలా సంతోషం. రే సత్యరాజు, నేను ఒప్పుకోను. అతను పెట్టిలో ఉన్నాడని అందరికీ చెప్పేస్తాను. వెళ్ళి చెప్పు. అప్పుడు ఆ మంగరాజు కొడుకులు నలుగురు ఆయన బయటికి లాగి నరికేస్తారు. పెట్టెలో ఉంటే కనీసం ప్రాణాలతోటైనా ఉంటాడు. ఇదిగా నువ్వు పెంచిన శ్రీకృష్ణుడు ఉన్నాడే, ఆయన్ని బతకనిచ్చి ఆడి బాబు రుణాన్ని ఇలా తీర్చుకుంటున్నాను. నువ్వేంట్రా ఇంకా వెళ్ళలేదేంటి? వెళ్ళి చెప్పవా? డప్పు తెప్పించాలా? నువ్వు కూడా పో. వెళ్ళాడు కొంత పడుకో. ఒరే నాన్న, ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? ఆయన అనవసరంగా పెట్టులో పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాం కదరా. జేబులో కత్తెట్టు పడుకున్నట్టు ఉంది. పక్క గదిలో ఉన్న సారె పెట్టెల్లో నక్షత్రం మార్కేసిన పెట్టెలో ఉన్నాడు. మరి తను ఇప్పుడు బయటికి ఏమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. పదమ్మా పద. ఏంటి కంగారు? ఏంటి మీరంతా ఇక్కడే చేస్తున్నారు? ఆడుకున్నాం. ఇదిగో ఈ నక్షత్రం నేనేసా, బాగుందా? అది నేనేసా. నువ్వు వేసింది అదిగో ఆ పిచ్చి నక్షత్రం అదే. మీ ఇద్దరు కాదు, నేనేసా. అక్క ఏమైందక్క? ఏంటి పిచ్చి గీతలు? తాతగారు తెలిస్తే చంపేస్తారు. పోండి బయటికి, పోండి. వెళ్దాం. ఏ వరదా, భూతరాజ్ తాతగారు నేను పిలిచానని చెప్పు. నువ్వు వెళ్ళి పిలుచుకోబా. కానరాని దైవమా, జాలి లేని కాలమా, ప్రేమించుకుంటే నేరమా. అనగనగనగా ఒక ఊళ్ళో ఉందో గోరింక